పబ్లిక్ మీటింగ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నారు. మహిళలు అందరూ కూడా ఈ పక్కన పబ్లిక్ మీటింగ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నారు. బ్యాటరీ వాంటింగ్ బ్యాటరీ ఛార్జ్ పెట్టాలి. ప్రజలందరూ కూడా పట్టణంలో పబ్లిక్ మీటింగ్ రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలకు విజ్ఞప్తి. శ్రీమతి ఉదయలక్ష్మి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు పాలన శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఒంగోలు ఎమ్మెల్యే గారైన పాలన శ్రీనివాస్ రెడ్డి గారికి, కందుకూరు ఎమ్మెల్యే గారైన మహేందర్ రెడ్డి గారికి, కొండారెడ్డి గారికి, రామయ్య గారికి, కరుణారెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే సోదరు శాసనసభ్యులకి ఈ కార్యక్రమానికి చేసిన మాటలు ప్రజలందరికీ ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఇవాళ ఇంద్రమ్మ పథకం అనే కార్యక్రమం ద్వారా మన ముఖ్యమంత్రి గారు ఇవాళ బొబ్బపల్లి గ్రామం రావడం జరిగింది. అట్లానే దాదాపు 30 సంవత్సరాల తర్వాత బొబ్బపల్లి గంగిరాల వద్ద జోలకంపై డైరెక్షన్ స్కీమ్ కట్టాలని కూడా తెలియజేస్తా ఉన్నాను. అట్లానే దాదాపు ఎన్ఎస్పీ అప్డేషన్స్ మనకి చాలా ఉన్నాయి. సంతమాలు పల్లిగూడ మండలాలు దాదాపు చింతపల్లిపాడు, అమ్మాలపాడు, చెన్నుపల్లి, కొలసపాడు, చొప్పాలి, చిమ్మిరిపాడు ఎన్ని గ్రామాలు కూడా ఫ్లోరింగ్ టెండర్తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఎన్ఎస్ఎస్ అప్డేషన్స్ నాగార్జున సాగర్ అప్డేషన్స్ ఉన్న గ్రామాల్లో కూడా మాకు మంచినీటి స్కీములు కావాలని కూడా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు సోదరు శ్రీ గొడ్డుపేట రవికుమార్ గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు నిజంగా మనం అందరం కూడా అదృష్టంగా కూడా భావించాలి. ఇకపోతే ప్రాముఖ్యత ఏమిటంటే ఈ రోజు మీరందరూ పేపర్లో చూస్తుంటారు. ఉన్నప్పుడు కూడా ఫ్యాక్ట్ సిటీ అనేది ఏంటంటే దాదాపు 13,000 కోట్ల రూపాయలతో ఏంటంటే నిర్మాణం కావాల్సిన పరిశ్రమలు కూడా స్థాపన చేసుకునేందుకు మన గౌరవనీయుల ముఖ్యమంత్రి వర్యులు కూడా పోరాడి కేంద్ర ప్రభుత్వంతో కూడా ఇతర పట్టణాల్లో ఉన్న పోటీలు కూడా తట్టుకొని వచ్చి హైదరాబాద్ తీసుకొని రావడం అనేది కూడా మనం గర్వించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతాము. ఇందిరమ్మ పట్టణాలుగా రాష్ట్రంలో పేద ప్రజల యొక్క కనీస అవసరాలు తీర్చడం కోసమై మొత్తం భారతదేశంలోనే ఏ ఒక్క ఇతర రాష్ట్రంలో కూడా జరిగినటువంటి ఓ వినూత్నమైన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసుకుని ఇందిరమ్మ ఉద్యమం, ఇంటింట సౌభాగ్యం, ప్రతి ఇంటికి సంబంధించిన కనీస అవసరాలు ఎంత వ్యయ ప్రయాసకైనా వచ్చి
21 మాసం గడిచిపోయింది అప్పుడే. ఈ 21 మాసంలోనూ ఈ రాష్ట్రానికి ఉన్న ఇబ్బందుల నుంచి శాశ్వతంగా ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని, రైతు కూలీలను, గ్రామాల్లో మహిళలను, నిరుద్యోగులను శాశ్వతమైన ప్రయోజనాలకు తీసుకెళ్లాలని నేను చేసిన ప్రయత్నాలను అన్ని విధాలుగా రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారు, భగవంతుడు ఆశీర్వదించారు. రాష్ట్రాన్ని విషయాన్ని మనం చెప్తున్నా. 1200 కోట్ల రూపాయల కరెంటు బకాయిలు రద్దు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రతి పెండింగ్ ప్రాజెక్టులో నిర్మించే కార్యక్రమాలు జరుగుతున్నాం. ప్రకాశం జిల్లాకు దొంగ కమ్మల గురించి, రామతీర్థాల గురించి, వేలగొండల గురించి మొదలుపెట్టిన ప్రభుత్వం ఇది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చక్కగా పనులు జరుగుతున్నాయి. గుండకమ్మ దశాబ్దాలుగా కావాలనుకుంటున్న గుండకమ్మ వెలుగొండకు సంబంధించిన పనులు బాగా జరుగుతున్నాయి. మొదటి దశకు సంబంధించిన పనులు జరుగుతుంటే రెండవ దశకు సంబంధించి పనులు నిర్మించే కార్యక్రమం టెండర్ల నుంచే ఏర్పాటు కూడా చేస్తామనే విషయాన్ని మనం చూస్తున్నాం. శాశ్వతమైన పరిష్కారాలు చేసే దిశగా పయనిస్తున్నాం. నా అక్కలు చెల్లు కానీ విని ఎరుగని రీతిలో 6 సంవత్సరాలు డాక్టర్ గ్రూప్ లో ఏర్పడ్డాం. మేము గడిచిన 9 సంవత్సరాలుగా మేము చేసుకున్న పెంపుడైతే 50,000 రూపాయలు. మాకు వచ్చిన మార్జిన్ మనీ మాకు 10,000 రూపాయలైతే ఈ 60,000 రూపాయలతోనే మేము ఆర్థికంగా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పావలా వడ్డీతో బ్యాంకుల ద్వారా మరొక 50,000 రూపాయలు అందిస్తే అంతకుముందు 8 సంవత్సరాల్లో చెందిన అభివృద్ధిని 1 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పావలా వడ్డీలో విపరీతమైన మేలు పొందుతున్నాం. మేము బలనుకుంటున్నాం, అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నామని మాట మాట్లాడుతుంటే మా జన్మ సార్థకమైంది. నా అక్కలకు చెల్లెలకు శాశ్వతమైన ప్రయోజనాన్ని సాధించగలిగాం. వారి భర్తల ఆదాయానికి వారి ఆదాయాలు ఏమాత్రం తీసిపోయే విధంగా తోడు నీరుగా ఉండేట్టు ఏర్పాటు చేయగలుగుతున్నామనే విషయాన్ని విని చాలా సంతోషిస్తున్నాం. వారి ప్రతి విషయంలో ప్రతి మేలు జరగాలనే ఉద్దేశంతో మేము చేస్తున్న కార్యక్రమాలు మరింత వేగవంతంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రకాశం జిల్లాలోనే ప్రతి 2 కుటుంబాలకు ఇల్లు లేని కుటుంబాలు కనీసం 25% ఉన్నాయి. ఈ 25% కుటుంబాలకు కూడా ఇల్లు లేకుండా ఉన్నారు. వీళ్ళ వాళ్ళు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇంకా కొంతమందికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఇటువంటి ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఈ 3 సంవత్సరాల్లో ఇల్లు ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ ఇందిరమ్మ కార్యక్రమాన్ని తీసుకున్నామనే విషయాన్ని ఆలోచిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో దయచేసి చెప్పమంది కోరుతున్నా. ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవాళే బొబ్బేపల్లి ఈ గ్రామంలో కూర్చోండి అమ్మ కూర్చోండి 770 మంది ఉన్నారు. 35% కుటుంబాలకు లేని వాళ్ళు ఉన్నారు. మీ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ వచ్చే సంవత్సరం
గ్రామంలో ఏర్పాటు చేసి మీరు ఏ ఒక్కరైనా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారా అని అంటే ఒక్క చెయ్యి కూడా లేకుండా ఉండేట్టు చూసే బాధ్యత మనం చేస్తున్నాం. వచ్చే 3 సంవత్సరాల మొత్తం రాష్ట్రంలో ప్రతి గ్రామంలో తప్పకుండా ఇంకా చాలా అనిపించి ప్రతి గ్రామంలో మొత్తం రాష్ట్రంలో ప్రతి మండలంలో గ్రామాలను 3వ భాగంగా గుర్తించి ఒక్కొక్క సంవత్సరం 3వ భాగం గ్రామాలను ఇందిరమ్మ గ్రామాలను గుర్తించి ఆ ఇందిరమ్మ గ్రామాల్లో ఈ సంవత్సరం 3వ భాగం అయితే వచ్చే సంవత్సరం మాత్రం 3వ భాగం అయితే పై వచ్చే సంవత్సరం మిగిలిన 3వ భాగానికి ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించే కార్యక్రమాలు చేయాలని మొదటి 3వ భాగం గ్రామాల్లో పట్టణాల్లో ఇల్లు లేని వాళ్ళు ఎవరున్నారో అని చూస్తే వాళ్ళు 7 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు 7 లక్షల మందికి ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఏర్పాటు చేస్తున్నామనే విషయాన్ని ఆలోచిస్తున్నాం. ఆలోచించండి, 5 సంవత్సరాలు 2 సంవత్సరాలలో 12 లక్షలు నిర్మించి బాగా చేసామనుకున్నాం. కానీ చాలటం లేదనే విషయాన్ని తెలిసి ఈ విధంగా ఒక్కొక్క గ్రామాన్ని తీసుకొని మొత్తం రాష్ట్రంలో 3వ భాగం గ్రామాలను ఈ సంవత్సరమే పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని చేయాలి అంటే 17 లక్షల ఇల్లు నిర్మించే కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఇల్లు నిర్మించే కార్యక్రమం భారతదేశంలో ఏ ఒక్క చోట జరగటం లేదనే విషయాన్ని ఆలోచిస్తుంది. కొంతైతే ప్రభుత్వం ఒట్టిగా ఉచితంగా ఇస్తుంది, మరి కొంతైతే రుణంగా బ్యాంకుల ద్వారా ఇప్పిస్తుంది. ఆ బ్యాంకుల ద్వారా ఇప్పించిన రుణాన్ని మళ్ళీ మీరు వెనక్కి పడితేనే మరింతమంది మీద వాళ్లకు మరిన్ని మేలు జరగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా దయచేసి గుర్తు తెచ్చుకోండి. ప్రతి ఇంటికి కరెంటు ఇవ్వాలనే ప్రయత్నం నేను చేస్తున్నా. ఇంటిలో కరెంటు ఇవ్వడం కనీస అవసరం అనే విషయాన్ని గుర్తించి ప్రతి ఇంటికి 125 రూపాయలు కడితే కరెంట్ కనెక్షన్ ఇచ్చేటట్టు ఒక్కొక్క ఇంటికి ప్రాథమిక స్కూలుకు సంబంధించిన కనీస అవసరాలు, అంగన్వాడీకి సంబంధించిన కనీస అవసరాలు, వాటితో పాటునే ప్రాథమిక వైద్యానికి సంబంధించిన కనీస అవసరాలు తీరుస్తాం. మన కళ్ళ ముందు కనపడుతోంది. అక్కలు చెల్లెళ్ళు ప్రసవానికి ఆసుపత్రులకు పోలేక ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వారికి ప్రసవానికి వెళ్ళేటప్పుడు 1000 రూపాయలు ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఆసుపత్రుల్లో ప్రసవం చేసుకుంటే దాంతో పాటునే గర్భం ధరించిన తర్వాత 3 సార్లు వైద్య పరీక్షలకు వెళ్ళినప్పుడు బస్సులో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కూడా కల్పిస్తున్నామనే విషయాన్ని ఆలోచిస్తున్నా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ గ్రామాల్లో విషయ పరిజ్ఞానం పెంపొందింపజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎయిడ్స్ లాంటి మహమ్మారిని పూర్తిగా నిర్మూలన చేసేదానికి ఎయిడ్స్ గురించి అందరికీ విషయ పరిజ్ఞానం పెంపొందింపజేసేట్టు ఇందిరమ్మ గ్రామాల్లో జరిగే గ్రామ సభల్లో ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడాలని కోరుకున్నా. అధికారులు అడిగితే ఆ రోజు అధికారులు ఉన్నారు, మీ గ్రామంలో ఇప్పటికే 20 మందికి ఇస్తున్నాం పెన్షన్లు, 30 మందికి ఇస్తున్నాం పెన్షన్లు, వీళ్ళల్లో ఏ ఒక్కరు చచ్చిపోయినా నీకు పెన్షన్ ఇస్తామంటే పాపం మా మనసుని ప్రతిరోజు 20-30 ఏళ్ళ చుట్టూ తిరిగి ఎవరు చచ్చిపోతారా అని చెప్పి చూసుకోవాల్సిన దయనీయమైన పరిస్థితి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉండేది. ఆ విధమైన పరిస్థితి కాకుండా ఇవాళ ఇందిరమ్మ గ్రామంలో ఆ గత ఉన్న ప్రతి వృద్ధుడికి నాని చూసుకునేవాళ్ళని ప్రతి
వారితో పాటు వికలాంగులకు, బీద వాళ్ళైన వితంతువులకు, చేనేత కార్మికులకు కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం. ఎంతమందికి అవసరం ఉంటే, ఎంతమందికి అర్హత ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఇందిరమ్మ గ్రామాల్లో జరుగుతుందని ప్రతి విషయంలోనూ ఇందిరమ్మ ఆలోచనలు తీసుకొని ఆమె ఏ విధంగా ఆలోచించిందో ప్రతి ఆలోచనకు అర్థం పట్టేటట్టు ప్రతి పేదవాడి యొక్క మేలు జరిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. మేము చేస్తున్న కార్యక్రమాలను ఆశీర్వదించమని మరొక్కసారి సవినయంగా మాటూరు పరిసర ప్రాంతాలకు సంబంధించిన పెద్దలను, పిల్లలను, అక్కలను, చెల్లెలను అందరినీ హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వార్తలు ప్రజలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Vamos.